హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 40. ఆకాష్ తనతో తెచ్చిన జ్యూస్ శ్రద్ధ ఫాదర్కి ఇచ్చి, అంకుల్ తన స్పృహలోకి వస్తే ఈ జ్యూస్ ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి దేవ్ వెనకే వెళ్ళాడు. చెప్పండి దేవ్, ఏదో మాట్లాడాలన్నారు అన్నాడు ఆకాష్. కొన్ని రోజుల క్రితం నందు పెళ్లి గురించి నాకు కాల్ చేసింది నువ్వే కదా అన్నాడు దేవ్. నందు పెళ్లి గురించా? అసలు నందు ఎవరు? నాకేం తెలియదు దేవ్ అన్నాడు ఆకాష్. ఆకాష్, నీ మాటల్లో ఉన్న తడబాటు నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తుంది. ఒక మనిషిని కానీ ఆ మనిషి గొంతును కానీ నేను ఒక్కసారే వింటే అంత తేలిగ్గా మర్చిపోను. ఇప్పుడే కాదు, నువ్వు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నాకు కనిపించిన నీ గొంతు నేను గుర్తుపట్టగలను. ఆ వాయిస్ కన్ఫామ్గా నీదే అన్నాడు దేవ్. దేవ్ దగ్గర నిజం దాచడం కష్టం అనుకున్న ఆకాష్, అవును దేవ్, నేనే నీకు కాల్ చేశాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటూ తన శ్రద్ధను లవ్ చేయడం దగ్గర నుంచి ఆమె దేవును లవ్ చేసిన సంగతి, శ్రద్ధ దేవ్ కోసం నందుని చంపాలనుకోవడం, చివరికి కారులో నుండి దూకిన వరకు చెప్పేశాడు. అదంతా విన్న దేవ్ అనుకుంటూనే ఉన్నా శ్రద్ధ ఇలా చేస్తుందని. ఇదివరకే నందు జోలికి రావద్దని ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, అయినా మళ్ళీ అదే పని చేసింది. హాస్పిటల్ బెడ్ మీద ఉంది కాబట్టి బ్రతికిపోయింది, లేకపోతే అన్నాడు కోపంగా. దేవ్, కామ్ డౌన్. శ్రద్ధ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ ఒక్కసారికి తనని క్షమించు. తను ఖచ్చితంగా మారుతుంది. ఇంకెప్పుడు నందు జోలికి రాదు, అలా అని నేను నీకు మాటిస్తున్నాను అన్నాడు. శ్రద్ధ చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను ఆకాష్. తను మారడం అనేది కష్టమే. ఒకవేళ తను మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తే నేను వదలను, గుర్తుపెట్టుకో అన్నాడు దేవ్. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న నందు ఆకాష్ని కోపంగా చూస్తూ, దొంగ మొహోడా, నువ్వేనా నా పెళ్లి గురించి రాక్షసుడికి చెప్పింది? అనవసరంగా నువ్వు మంచోడు అనుకుని నీకు ఐడియా చెప్పి ఎంత పెద్ద హెల్ప్ చేశాను అనుకుంది కోపంగా. ఎందుకు నందు అంత కోపం? ఆకాష్ అలా చేయడం వల్ల నీకు మంచి జరిగింది కదా. దేవ్ లాంటి హ్యాండ్సమ్ గాయ్ నీకు హస్బెండ్ అయ్యాడు. పైగా వాడి మాటలు విన్నావుగా, నీ గురించి ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు అన్నాడు ప్రణవ్. హా, మీ ఫ్రెండ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కేరింగ్ లేదు, నా బొందా లేదు. ఆ రాక్షసులు పెట్టే టార్చర్ పడేవాళ్ళకి తెలుస్తుంది అంది నందు. ఓయ్, నీ మీద కేరింగ్ లేదని చెప్పు, ఒప్పుకుంటాను. అంతేకాని ఇంకోసారి మా ఫ్రెండ్ని రాక్షసుడంటే ఊరుకునేది లేదు చెప్తున్నా అన్నాడు. అవునా, మరి ఎవరో ఒక పెద్ద మనిషి మొన్న మంచి పేరు పెట్టావు, అదే వాడికి తగిన పేరు అన్నారు. ఇంతలోనే అంత మార్పా అంది. మనిషిలో మార్పు సహజం కదా నందు. అప్పుడు అనుమానంతో నా కళ్ళు మూసుకుపోయాయి. వాడి మీద కోపంతో అలా ప్రవర్తించాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు ప్రణవ్. మంచి పని చేశారు. ఇప్పటికైనా మారి. సరే, ఆయన గారు వస్తున్నారు, నేను వెళ్తున్నా. మళ్ళీ నన్ను చూస్తే యుక్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు తిడతాడు అంది నందు. వెళ్ళు, కానీ రేపు ఐడియాతో రావడం మర్చిపోకు అన్నాడు ప్రణవ్. నందు వెనక్కి వచ్చి, సహస్ర గారిని మార్చే ఐడియా నా మైండ్లో నుండి కాదు సార్, మీ మనసులో నుండి రావాలి. మీ మనసుకి ఎలా చెప్తే అలా చెయ్యండి. మీ ప్రేమను చేరుకోవడానికి మీ మనసును మించిన మార్గదర్శి ఎవరున్నారు చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నందు మాటలు విన్న ప్రణవ్, అవును కదా, సహస్ర విషయంలో పొరపాటు చేసింది నేను. ఆ తప్పును నేనే సరిదిద్దుకోవాలని, సహస్రను ఎలా తన దారికి తెచ్చుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ వికాస్ గాడు ఎక్కడా? నువ్వు కింద వెయిట్ చేయి, ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తా అన్నాడు. ఎక్కడ వాడు అన్నాడు దేవ్. వాడు అసలు నాకు కనిపించనే లేదు అంటూ వాళ్ళ దగ్గర వస్తున్న వికాసం చూసి, అదిగో వస్తున్నాడు అన్నాడు ప్రణవ్. సారీరా, కమిషనర్ కాల్, అందుకే లేట్ అయింది. సరే మా వాడి టార్చర్కి బుర్ర ఈటెక్కింది, పదండి అలా టీ తాగొద్దాం అన్నాడు వికాస్. అలా ఫ్రెండ్స్ ముగ్గురు హాస్పిటల్ బయట ఉన్న టీ స్టాల్లో కూర్చుని టీ చాలా రోజుల తర్వాత మనసారా మాట్లాడుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే సహస్ర హాస్పిటల్కి వచ్చింది. తను వెళ్ళేసరికి యుక్త దేవ్తో ఏంటో కబుర్లు చెప్తుంది. సహస్ర లోనికి వెళ్లకుండా డోర్ దగ్గరే నిలబడి యుక్తను చూస్తూ, నా బంగారు తల్లి ఎన్ని మాటలు చెప్తుంది. ఇన్ని రోజులు నీ మాటల్ని చాలా మిస్ అయ్యాను బంగారం. మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను గుండెలకు హత్తుకుని ఈ తల్లి మనసు ఎదురు చూస్తుంది. త్వరలోనే నా దగ్గరకు వచ్చేస్తావు కదా అనుకుంది.
యుక్త కోసం జ్యూస్ చేస్తూ డోర్ దగ్గరున్న సహస్రాన్ని చూసిన నందు సహస్రా దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇక్కడే నిలబడ్డారు, లోనికి రండి అంది నందు. వద్దు నన్ను అమ్మా అని పిలాల్సిన నా కూతురు ఆంటీ అంటుంటే విని తట్టుకోలేనంది సహస్ర. అప్పుడే అక్కడికొచ్చిన ప్రణవ్ సహస్ర మాటలు విని చాలా బాధపడ్డాడు. సహస్రతో మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ సహస్ర అతని మాట వినకుండా నేను మళ్ళీ రేపొద్దున వస్తాను అని నందుతో అని వెళ్ళిపోయింది. సహస్ర వెళ్ళిపోవడంతో బాధపడుతున్న ప్రణవ్ని చూసి, ప్రణవ్ గారు, ఆవిడ అలా అన్నందుకు ఫీల్ అవ్వకండి. ఆవిడ మీతో ఇదివరకులా ప్రేమగా మాట్లాడడానికి టైం పడుతుంది. తెలుసు కదా మీకు. అదిగో అక్కడ మీ కూతురు కబుర్లు చెప్తుంది. వెళ్ళి వినండి. మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుందంది. లేదు నందు, నేను సహస్ర జంటగా యుక్త ముందుకు వస్తామని ప్రణవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా 4 రోజులు గడిచాయి. ఆ 4 రోజులు దేవ్ అన్ని పనులు మానుకుని యుక్త దగ్గరే ఉన్నాడు. యుక్తకి గాయం మానడం వల్ల తనని డిశ్చార్జ్ చేశారు. అదే రోజు శ్రద్ధ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన యుక్తకు గుమ్మం దగ్గరే దిష్టి తీసి లోనికి తీసుకెళ్ళింది నందు. దేవ్ యుక్తాని సోఫాలో కూర్చోబెట్టి కారులో ఉన్న హాస్పిటల్ ఫైల్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. యుక్త ఎర్రనీళ్లు బయట పడేసొస్తున్న నందుని చూసి, మా ఇంటికి వచ్చి చాలా రోజులైనట్లుంది. మన ఇంటిని చాలా మిస్ అయిపోయా అంది. నందు యుక్త మాటలు పట్టించుకోకుండా వెళ్తుంటే, ఏంటమ్మా మాట్లాడవు అంది. నేనంటే ఇష్టం లేని వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి? అదిగో వస్తున్నారుగా మీ డాడీ, ఆయన గారితోనే మాట్లాడుకో అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. నందు అలా అనేసరికి యుక్త ఫేస్ డల్గా పెట్టుకుని కూర్చుంది. దేవ్ యుక్త పక్కన కూర్చుని, ఏంటి బంగారం అలా ఉన్నావు? నొప్పిగా ఏమైనా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు కంగారుగా. నొప్పేం లేదు డాడీ. అమ్మ నాతో ఇంకెప్పుడూ మాట్లాడదట. నేను జోక్గా అన్నానని చెప్పినా నా మాట వినడం లేదు. హాస్పిటల్లో కూడా నాతో సరిగా మాట్లాడలేదు అంది యుక్త. అవునా బంగారం, ఉండు మీ అమ్మ పని చెప్తా అని నందుని పిలిచి, యుక్తతో మాట్లాడడం లేదట. నా కూతురు మాట్లాడుతుంటే పట్టించుకోవా నువ్వు? తనతో ఇకపై నార్మల్గా మాట్లాడు, లేకపోతే నా సంగతి తెలుసు కదా నీకు అన్నాడు. సార్, మీరు భయపడితే నేను మాట్లాడేలా? నేనేం మాట్లాడను అంది నందు. నా మాట కూడా వినవా? చెప్తా ఉండంటూ నందు చెవి మెలిపెట్టి, ఇప్పుడు చెప్పు, మాట్లాడతావా లేదా అన్నాడు. అమ్మో, నొప్పిగా ఉంది, వదలండి సార్ అంది నందు. ముందు యుక్తతో మాట్లాడతావా అను, అప్పుడు వదులుతా అన్నాడు. మీరింత మర్యాదగా చెప్తే మాట్లాడనా? బంగారంలా మాట్లాడతాను, వదలండి, చెవు నొప్పి వస్తుందంది నందు. అది అలా రా దారికి. నా కూతురికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. తన నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందో నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఇంకొక విషయం, ఇక్కడ నుండి తన రూమ్ కిందే. అస్తమాను పైకి కిందకి వెళ్ళడం మంచిది కాదన్నాడు. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా అంది నందు వినయంగా. మరీ అంత వినయం అవసరం లేదు. నేను ఫ్రెష్ అయి వస్తాను. తనకు తినడానికి ఏమైనా పెట్టు అని దేవ్ తనతో చెప్పి గదికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక యుక్త నందు చేయి పట్టుకుని, అమ్మా, నా మీద నిజంగా కోపమా అంది. నందు నవ్వుతూ, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది యుక్త? నువ్వు నన్ను ఆట పట్టించడానికి అలా అన్నావని నాకు తెలుసులే. నేను కూడా నీతో జోక్ అంతే అని యుక్తని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళింది. అమృత, నేను యుక్త దగ్గరికి వెళ్ళొస్తా అంది సహస్ర. కొంచెం ఆగు సహస్ర, నీ మేనకోడల్ని నీ మేనల్లుడిని నిద్రపుచ్చి ఇద్దరం వెళ్దామంది అమృత. వద్దు అమృత, నువ్వు పిల్లల్ని చూసుకో. అన్నయ్యకి కూడా బాలేదు కదా, నువ్వు ఒంట్లో ఉండడమే కరెక్ట్ అంది సహస్ర. కానీ ఒంటరిగా ఎలా వెళ్తావు అంది అమృత. ఏం కాదులే, వెళ్ళనివ్వు అని యోగి కార్కి సహస్ర చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు. ఇంతలో ప్రణవ్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన సహస్ర, అన్నయ్య, ఆయన గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఆయనకి కావలసిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పి పంపించండి. ఏంటి బావా, మీ చెల్లి మంచి కాక మీద ఉంది. నేను ఎందుకు వచ్చానో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఆవిడ గారికి బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా తెలియనట్లు నటించడం ఎందుకో అన్నాడు. అతని మాటలకు కోపం వచ్చిన సహస్ర, అమృత, ఇక్కడ ఎవరి మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నా అని ప్రణవ్ను కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. సారీ ప్రణవ్, సహస్ర నీ విషయంలో చాలా మొండిగా ఉంది అంది అమృత. అవును, తనని చంపాలని చూసినా నన్ను క్షమించింది. కానీ ప్రాణంగా ప్రేమించిన నిన్నెందుకు క్షమించలేకపోతుంది అన్నాడు యోగి. మీరు తన శరీరాన్ని గాయం చెయ్యాలని అనుకున్నారు, కానీ నేను తన మనసుని గాయం చేశాను.
ఆ గాయం మానడానికి చాలా టైం పడుతుంది అన్నాడు ప్రణవ్. ఇంట్లో ఇన్ని కార్లున్నాయి, టైంకి ఒక్కటి పని చేయకపోతే ఎలా అని సహస్ర డ్రైవర్ని తిడుతుంది. సారీ మేడం, సార్ బయటికి వెళ్ళడం లేదు కదా, అందుకే చూసుకోలేదన్నాడు డ్రైవర్. అన్నయ్య బయటికి వెళ్ళకపోతే కార్ కండిషన్ ఎలా ఉందో చూసుకోరా. సరే, ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తా, ఫాస్ట్గా కార్ రెడీ చేయి అని సహస్ర లోనికి వెళ్తుంటే ప్రణవ్ ఆమెకి అడ్డుగా నిలబడి, నేను కూడా యుక్త దగ్గరికే వెళ్తున్నా, పద కద్ ఇద్దరం కలిసే వెళ్దామన్నాడు. అవసరం లేదని చెయ్యి విడిపించుకుని వెళ్తుంటే ప్రణవ్ ఆమెకు అడ్డుగా నిలబడి, నువ్వు నాతో వచ్చే వరకు నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వనన్నాడు. ప్రణవ్, నాకు కోపం తెప్పించుకో, మర్యాదగా అడ్డులే అంది సహస్ర. అబ్బో, నా డార్లింగ్కి కోపం కూడా వస్తుందా అన్నాడు ప్రణవ్. నేను ఇది వరకు సహస్రాన్ని కాదు, అయినా కోపం నీ ఒక్కడి సొత్తు కాదు కదా అని అతను తప్పించుకుని వెళ్తుంటే ప్రణవ్ ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తూ ఆమెను లోనికి వెళ్ళనివ్వలేదు. అతని ప్రవర్తనకు విసుగొచ్చిన సహస్ర, ప్రణవ్, అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అంది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు ప్రణవ్. నో, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ట్రై చేయకు అంది సహస్ర. అప్పటి వరకు సహనంగా ఉన్న ప్రణవ్ ఆమె అలా అనేసరికి తన సహనాన్ని కోల్పోయి ఆమె చెంపపై ఒక్కటిచ్చి, చెప్తుంటే నీకు కదా, అరే తప్పు నాదే అంటున్నా కదా, అయినా నేను చెప్పేది ఎందుకు వినవు నువ్వు, చెప్పింది నేను వినలేదు, నువ్వు కూడా ఆ రోజు నా చెంపపై ఒక్కటిచ్చి ఇదిరా విషయం అని చెప్పాల్సింది కదా, ఆ రోజే నాకు నయానో భయానో చెప్తే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ మన మధ్య వచ్చేది కాదంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి షేట్ అని తల పట్టుకుని తను ఏం చేస్తున్నాడో అర్థమై, సారీ సహస్ర, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఐ ఆమ్ రియల్లీ సారీ అన్నాడు. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని బాధపట్టడం, ఆ తర్వాత సారీ చెప్పడం నీకు అలవాటే కదా అంది సహస్ర. సహస్ర, ప్లీజ్ అలా అనుకో, ఒకప్పుడు నేను నిన్ను చాలా బాధ పెట్టాను, దానికి ఇప్పుడు ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా భరిస్తాను, ముందు నేను చెప్పేది వినన్నాడు. సరే, నువ్వేం చెప్తావో చెప్పు, వింటాను, కానీ ఇప్పుడు కాదు అంది సహస్ర. సరే, ఎప్పుడు మాట్లాడతావో నువ్వే చెప్పు అన్నాడు ప్రణవ్. ఎల్లుండి మనం ఎప్పుడు వెళ్ళే గుడికి రా, అక్కడ నేను అడగాల్సినవి అడుగుతా, నువ్వు చెప్పాల్సింది చెప్పంది, తప్పకుండా వస్తాను. సరే పద, నేను కూడా యుక్త దగ్గరికే వెళ్తున్నాను, ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు ప్రణవ్. సహస్ర సరే అన్నట్లు తల ఊపి ప్రణవ్ కార్ దగ్గరికి వెళ్ళింది. ప్రణవ్ కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తుంటే సహస్ర వెనుకున్న డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. అమ్మాయి గారి అలాగే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందిలే, కారు ఎక్కు అన్నాడు ప్రణవ్. అమ్మా, నాకొద్దు, ఐ హేట్ దిస్ జ్యూస్ అంది యుక్త. నో యుక్త, అలా అనకూడదు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా, ఈ జ్యూస్ నీకు చాలా బలం ఇస్తుంది, అప్పుడు నువ్వు ఇది వరకులా అల్లరి చెయ్యొచ్చు, ఆడుకోవచ్చు, స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అంది. అవునా, సరే ఇటివ్వు అని నందు చేతిలో జ్యూస్ తీసుకుని కళ్ళు మూసుకుని తాగేసింది. మా యుక్త గుడ్ గర్ల్. సరే, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని నిద్రపో అంది. నాకు నిద్ర రావడం లేదమ్మా, కాసేపు ఇద్దరం ఆడుకుందాం అంది యుక్త. అమ్మో, ఆడుకోవడమే, మీ డాడీ చూస్తే ఇక నా పని గోవింద అంది నందు. జ్యూస్ తాగాను కదా, నాకు బలం వచ్చింది, రామ్మ ఆడుకుందాం అంది యుక్త బ్రతిమలాడుతూ. అయ్యో, జ్యూస్ తాగించడానికి అలా అని చెప్పి తప్పు చేసినట్లున్నానే అనుకుని, అది కాదు యుక్త, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మనం ఇక్కడే కూర్చుని మంచి కథలు చెప్పుకుందాం, ఏదైనా మైండ్ గేమ్ ఆడుకుందాం అని అప్పుడే లోనికొస్తున్న సహస్రాను ప్రణవ్ను చూసి, వీళ్ళేంటి కలిసి వచ్చారు, కొంపదీసి ప్రణవ్ సార్ సహస్ర గారి మనసు మార్చేశారా అనుకుంది. అంతలోనే సహస్ర ముఖంలో సీరియస్నెస్ చూసి తను అనుకున్నది కాదని అర్థమైంది. ఏంటమ్మా, ఆడుకుందామంటే ఏం మాట్లాడవు అంది యుక్త. ఓకే వెయిట్ అంటూ నందు యుక్తని దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఏదో చెప్పింది. సరే అమ్మా అంది యుక్త హుషారుగా. సహస్ర యుక్త పక్కన కూర్చుని ఎలా ఉన్నావమ్మా అంది. సూపర్ ఉన్నానమ్మా అంది యుక్త నవ్వుతూ. యుక్త నోటి నుంచి అమ్మాని అన్న పిలుపు విన్న సహస్ర ఎమోషనల్ అయింది. నందు ఆమె భుజంపై చెయ్యి వేసేసరికి తనని తను కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని యుక్త ఒడిలోని కూర్చోబెట్టుకుని,
నా బంగారు తల్లి నన్ను అమ్మ అని పిలిచింది అంటూ యుక్త ముఖమంతా ముద్దులు పెట్టింది. ఏంటి నందు, యుక్త సహస్రాన్ని అమ్మ అంటుంది? ఏంటి నందు, యుక్త సహస్రాన్ని అమ్మ అంటుంది? కొంపదీసి నిజం చెప్పేశావా అన్నాడు ప్రణవ్ మెల్లిగా. అదంతా సీక్రెట్ సార్, ఎవరికీ చెప్పకూడదు. అవును, మీరేంటి కలిసొచ్చారు? ఓ, ఇట్ ఈజ్ పాసిబుల్ అంది నందు. అదో పెద్ద కథ, ఇలా రా చెప్తానని ఆమెకు పక్కకు తీసుకెళ్లి సహస్రం మాట్లాడిందంతా చెప్పి, ఇంకో 2 రోజుల్లో మేము నువ్వు చెప్పినట్లు జంటగా ఇక్కడికి వస్తాము మా కూతురిని తీసుకెళ్ళడానికి అన్నాడు ప్రణవ్. ప్రణవ్ ఆ మాట అనగానే నందు డల్ అయిపోయింది. కానీ అది ప్రణవ్కు తెలియకుండా కవర్ చేసి, ఇదిగో మీ ఫ్రెండ్ వస్తున్నారు, వెళ్ళి మాట్లాడండి అని యుక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సహస్ర తనతో తెచ్చిన కవర్ యుక్తకిచ్చి, ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ నీకోసమే బంగారం అంది. అవునా, నా కోసమా అని నందుని పిలిచి, అమ్మా ఇవన్నీ నాకే అట, నువ్వు వీటిని దాచేయి, డాడీ చూడకుండా ఇద్దరం తిందామంది. సరే నందు ఆ కవర్లో అర్మార్లో పెట్టేసి, యుక్త నువ్వు అమ్మతో ఆడుకుంటూ ఉండు, నేను వెళ్ళి నీ కోసం జ్యూస్ తెస్తానంది. అమ్మా ఇప్పుడే కదా తాగాను, మళ్ళీనా అంది యుక్త. హలో మేడం, మీరు జ్యూస్ తాగి గంట అయింది అని నందు కిచెన్లోకి వెళ్ళింది. ఏంట్రా ఆఫీస్కి వెళ్ళలేదా అన్నాడు ప్రణవ్. లేదురా, యుక్త నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు, అందుకే కొన్ని రోజుల వర్క్ అంతా ఇక్కడి నుండే చేద్దాం అనుకుంటున్నాను. సరేరా, నా ఆఫీస్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు దేవ్. ఇద్దరూ ఆఫీస్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు. అవును, సహస్రతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావా అన్నాడు దేవ్. తనని చూసినప్పటి నుంచి అదే పనిలో ఉన్నాను, కానీ ఈ రోజు నా దేవత కరుణించింది, నాతో మాట్లాడడానికి ఒప్పుకుంది అని జరిగింది దేవుకు చెప్పాడు ప్రణవ్. నీతో మాట్లాడాక తను నిన్ను తప్పకుండా క్షమిస్తుందన్నాడు దేవ్. హా, తనని ఎలా కన్విన్స్ చెయ్యాలో నాకు తెలుసు. నా సంగతి తర్వాత, నందు సంగతి ఏంటి? తనని పెళ్లి చేసుకున్నావనే మాట కానీ ఇద్దరూ శత్రువుల్లా ఉంటారు. మరి మీరు ఒకటయ్యేది ఎప్పుడు అన్నాడు ప్రణవ్. రే, తనని పెళ్లి చేసుకున్న కారణం వేరు, మేము ఒక్కటవడం అనేది జరగని పని, ఆ సంగతి వదిలేయ్ అన్నాడు దేవ్. అదేంట్రా అలా అంటావు? నువ్వు ఏ కారణంతో పెళ్లి చేసుకున్నా తను నీ భార్య, తనని ఎలా కాదంటావు? నందు చాలా మంచి అమ్మాయిరా, లైఫ్లో ఏం వదులుకున్నా తనని మాత్రం వదులుకోకు అన్నాడు ప్రణవ్. రే అది అంటూ గుమ్మం దగ్గరే ఉన్న నందుని చూసి, రే అది నీకు చాలా మంచి పిల్లలా కనిపిస్తుందా? అదో పెద్ద దెయ్యం పిల్ల, నేను కాబట్టి దాన్ని భరిస్తున్నాను. ఎవరైనా అయితే దాని వాగుడికి దాని అల్లరికి ఎప్పుడో పారిపోయేవారు అన్నాడు. దేవు మాటలు విన్న నందు కోపంగా లోనికి వచ్చి తను తెచ్చిన కాఫీ అక్కడున్న టేబుల్పై విసురుగా పెట్టి, నేనేం దెయ్యాను కాదు, మీరే రాక్షసుడు, మిమ్మల్నే నేను భరిస్తున్నాను తెలుసా, కావాలంటే చదివే రీడర్స్ని అడగండి అంది నందు. ఎవరిని అడిగినా నేను చెప్పిందే నిజం, ఇక వెళ్ళి పని చూసుకో అన్నాడు దేవ్. హా వెళ్తా, వెళ్ళి పని చూసుకోక మిమ్మల్ని చూస్తూ ఇక్కడ కూర్చుంటానా అని మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది. తనతో గొడవ పడతావు అన్నాడు ప్రణవ్. దాంతో అలా మాట్లాడకపోతే అది మాట వినదు. సరే, నీ బిజినెస్ ఎలా నడుస్తుంది అన్నాడు దేవ్. నా బిజినెస్ ఓకే, కానీ వశిష్ఠ గ్రూప్స్ ఐడియా ఉందా అన్నాడు ప్రణవ్. ఎందుకు తెలీదు, ఇండియాలోనే టాప్ 10 కంపెనీస్లో ఒకటి కదా. ఆ గ్రూప్ చైర్మన్ వశిష్ఠ గారు నాకు బాగా తెలుసు, డాడీకి మంచి ఫ్రెండ్ కూడా. ఏమైంది ఆ కంపెనీకి అన్నాడు దేవ్. ఆ బిజినెస్ ఇప్పుడు వశిష్ఠ గారి చేయి దాటిపోతుంది అన్నాడు ప్రణవ్. ఏంట్రా నువ్వు అనేది? ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కంపెనీకి లాస్ రావడం ఏంటి అన్నాడు దేవ్. కంపెనీ లాస్ రాలేదు, ఒకడు ఆ కంపెనీని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్నారా? ఎవరు అన్నాడు దేవ్. వాడి పేరు అమాత్య, వాడు ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు, వశిష్ఠ గ్రూప్స్లో ఉన్న షేర్స్ అన్నీ కొనేశాడు. చివరికి ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాడు. వాడంత చేస్తుంటే అంకుల్ చూస్తూ ఊరుకున్నారా? వాడి సంగతి నేను చెప్తా, ఆ అమాత్య ఎక్కడుంటాడో చెప్పు అన్నాడు దేవ్. రే, ఆ అమాత్య చాలా డేంజర్ ఫెలో, ఇప్పటి వరకు వాడితో పెట్టుకుని బ్రతికి బయటపడ్డవాళ్ళు లేరట అన్నాడు ప్రణవ్. వాడు అమాత్య అయితే ఇక్కడ దేవ్ ఒకసారి నాతో పెట్టుకుని చూడమను, అప్పుడు వాడిని పుట్టించిన దేవుడు గుర్తొస్తాడు అన్నాడు దేవ్. రే, ఎందుకంత ఆవేశం? అయినా అది మనది కాదు కదా, వదిలేయ్. ఆ కథకి వాడే హీరో, వాడిని కంట్రోల్ చేయడానికి నిత్యం వస్తుంది,
తనే వాణ్ణి చూసుకుంటుంది. ఇంతకీ నిత్య ఎవరు అన్నాడు దేవ్. నిత్య ఎవరో తెలియాలంటే అమాత్య వచ్చే వరకు వెయిట్ చేయాలన్నాడు ప్రణవ్. సరే చూద్దాం ఆ అమాత్య ఎంతటి మునగాడో అన్నాడు దేవ్. నన్ను దయ్యం అంటాడా? నేను కాదు, వాడు దెయ్యం. వాడి మమ్మీ డాడీ ఇంకా వాడి పెళ్ళం అందరూ దెయ్యాలే అని ఒక సెకండ్ ఆగి, ఓయ్ వాడి పెళ్ళం నేనే కదా, అయితే నేను తప్ప వాళ్ళ ఫ్యామిలీ అంతా దెయ్యాలే అని తిట్టుకుని జ్యూస్ తీసుకుని యుక్త దగ్గరికి వెళ్ళింది. నందు రావడం చూసిన యుక్త, అమ్మా అమ్మా నందు రావడం చూసిన యుక్త, అమ్మా అమ్మా వస్తుంది, నేను పడుకున్నానని చెప్పండి, లేకపోతే ఆ జ్యూస్ తాగిపిస్తుందని కళ్ళు మూసుకుని నిద్రపోయినట్లు యాక్ట్ చేసింది. నందు బెడ్ దగ్గరికి వచ్చి యుక్త నిద్రపోవడం చూసి, సహస్ర గారు యుక్త నిద్రపోయిందా? అమ్మయ్యా, తను నిద్రపోవడం మంచిదయింది. మీరు తెచ్చిన చాక్లెట్స్ అన్నీ చక్కగా నేనే తినేస్తా, మీరు తనకి చెప్పకండి అంది. సహస్ర నవ్వుతూ సరే అంది. యుక్త వెంటనే కళ్ళు తెరిచి, అమ్మా అవి నా చాక్లెట్స్, నాకు కూడా కావాలంది. ఏయ్ దొంగ, లేచావా? నేను దొంగ నిద్ర నుండి లేపడానికే అలా అన్నాను. ముందు జ్యూస్ తాగు. ఆ తర్వాతే చాక్లెట్స్ అన్నీ యుక్తకు జ్యూస్ పట్టించింది. సహస్ర ఆ రోజు సాయంత్రం వరకు యుక్తతో ఆడుకుంటూ ఉంది. ఈవినింగ్ ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏంటి సహస్ర గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అంది నందు. నా కూతురు నన్ను అమ్మ అని పిలిచింది కదా, అందుకే కారణం. అవును, ఇంతకీ తను అలా ఎందుకు పిలిచింది అంది సహస్ర. అది చాలా పెద్ద సీక్రెట్, ఆ సంగతి పక్కన పెడితే మీరు హ్యాపీ కదా. మీరు ప్రణవ్ గారు ఒక్కటైతే ఆ పిలుపు శాశ్వతంగా మీతోనే ఉంటుంది అంది. సహస్ర చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. యుక్త నిద్రపోయాక నందు లాన్లోకి వెళ్ళి కూర్చుని, ప్రణవ్ అన్న మాటలు 2 రోజుల్లో మా కూతురిని తీసుకెళ్ళిపోతాం గుర్తు చేసుకుని. అంటే యుక్త ఈ ఇంటి నుండి నిజంగా వెళ్ళిపోతుందా? తను వెళ్ళిపోతుందనగానే నాకు ఎందుకు బాధగా ఉంది, ఎందుకు నాకు ఏడుపు వస్తుంది? యుక్త మీద ఎక్కువ ప్రేమ పెంచుకుని తప్పు చేశానా అనుకుంది. తన గది బాల్కనీలో నుండి నందుని చూసిన దేవ్, ఏమైంది దీనికి, ఒంటరిగా కూర్చుని అలా బాధపడుతుందనుకుని కిందకి వెళ్ళాడు. అక్కడ ఏడుస్తున్న నందుని చూసి, ఏయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. ప్రణవ్ గారు వాళ్ళు యుక్తాన్ని తీసుకెళ్ళిపోతారట అంది నందు. ఆ విషయం నీకు తెలుసు కదా, దానికి ఎందుకు నువ్వు ఏడ్డం అన్నాడు దేవ్. ఏమో తెలీదు, మార్నింగ్ ప్రణవ్ గారు ఆ మాట అన్నప్పటి నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇన్ని రోజులు అమ్మ అన్న పిలుపుకి అలవాటు పడిపోయాను. అసలు ఇప్పటి వరకు తను నా కూతురే అన్న ఫీలింగ్లో ఉన్నాను. అందుకే తను నాకు దూరం అవుతుందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను అంది నందు. ఏయ్ ఫూల్, మా అందరికీ చెప్పి నువ్వు ఎందుకు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అన్నాడు దేవ్. ఎందుకంటే నాది అమ్మ మనసు కాబట్టి, తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కాబట్టి అని దేవుని హత్తుకుని, నాకు యుక్త కావాలి సార్ అంది. నందు దేవుని ఎలా ఓదార్స్తాడో మనం తర్వాత వీడియోలో చూద్దామండి. వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మన ఛానల్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.